ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది ఒక బాక్స్ కాదు. పొల్యూషన్ ఫ్రీ కంట్రోల్ యూనిట్. అవును. చూడ్డానికి సైజ్ చిన్నగా ఉండొచ్చు. కానీ ఈ ప్రయోగానికి 25 ఏళ్లుగా నిర్విరామంగా ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అయినప్పటికీ 71 ఏళ్ల వయసులో కూడా సమాజానికి ఉపయోగపడేది అందించాలి అనేదే ఆయన ఆలోచన. నిర్విరామంగా చేసినటువంటి కృషి కూడా. పొల్యూషన్ 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 ఇది అందరికి అవసరం కదా. ఇప్పుడు 15 years వెహికల్స్ ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. నా తాపత్రయం ఏంటంటే ఇది దేశానికి అందాలి. కార్ల నుంచి కూడా ఎక్కువ పొల్యూషన్ వస్తుంది కదా, ఎందుకు దానికి దీని లైఫ్ 10 years నుంచి 15 years మెయింటైన్ చేస్తే 15 years. అయితే గవర్నమెంట్ రూల్ ప్రకారం నీకు బస్సు ఇస్తాం, నీ సొంత డబ్బులతో ఇయ్యన్నారు. నా జీవితంలో ఇదే జీవితం అయిపోయింది. ఇప్పుడు సొసైటీలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా అందరినీ వేధిస్తుంది పొల్యూషన్. పెద్ద పెద్ద నగరాలతో పాటు ఇప్పుడు విశాఖ కూడా పొల్యూషన్ ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడే పర్యావరణవేత్తలు, మేధావులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పటికి దీన్ని మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే, ఇప్పటికైనా మనం దీనికి సంబంధించి ఒక జాగ్రత్త పడకపోతే రానున్న భవిష్యత్తు మరి కాస్త ప్రమాదకరంగా మారబోతోంది. ఇది పొల్యూషన్ అనే కాదు, పొల్యూషన్ నుంచి వచ్చే అనేక రకాల సమస్యల్లో హెల్త్ కూడా మనం చూస్తున్నాం. శ్వాసకోశ సంబంధిత సమస్యలు, మైగ్రేన్ హెడేక్స్ చూస్తున్నాం. ఇట్లాంటివి రకరకాలుగా ఎవరు ఎదుర్కొంటున్నామంటే మనమే ఎదుర్కొంటున్నాం. దీనికి నా వంతుగా నేను ఏదైనా చేయాలి అనే ఆలోచనతో ఏర్పాటైందంటే ఈ ప్రయోగం నుంచి వచ్చిందే ఈ యూనిట్ అనమాట. ఇది ఎలా పనిచేస్తోంది, ఏంటి, ఎలాంటి వెహికల్స్కి ఇది సెట్ అవుతోంది, దీని ఉపయోగం ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఆ వ్యక్తే రిటైర్డ్ ఎంప్లాయీ మార్గాన రామారావు గారు. నమస్కారం సార్. సార్, 71 years ఏజ్ అయినప్పటికీ కూడా ఇంకా సొసైటీకి రిటైర్మెంట్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయకుండా ఏదో ఒక కొత్తది అందించాలి, ఉపయోగకరంగా ఉండాలి సొసైటీకి అని. ఏంటి సార్ ఇది, ఎందుకు మీకు ఈ థాట్ వచ్చింది? ఈ రోజుల్లో పొల్యూషన్ అనేది చాలా మేజర్ ఇష్యూ అండి. మన ఆంధ్రప్రదేశ్ కాదు, విశాఖపట్నం కాదు, ఎంటైర్ ఇండియా అలాగే అదర్ కంట్రీస్లో కూడాను ఈ పొల్యూషన్ అన్నది చాలా పెద్దది. అంటే పొల్యూషన్ వల్ల పోతున్నది ఏంటంటే సర్వజీవరాశులు నష్టపోతున్నాయి, ఇన్క్లూడింగ్ పంటలు, చెట్లు, పక్షులు, జంతుజాలం. మనుషులంటే ఏవో మందులు తయారవుతున్నాయి, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది, ఆ మందులు తిని ఏదో రకంగా డేస్ గడుపుతున్నాం. బట్ తినే ఆహారం కూడా అంతా అటువంటిదే తింటున్నాం ఈ పొల్యూషన్ వల్ల. ఈ డివైజు నేను మొట్టమొదట 2001లో ఇది తయారు చేశాను. అంటే నేను ప్రొఫెషనల్గా మెరైన్ ఇంజనీర్ను. అయితే నేవల్ డాక్యార్డ్లో ఉద్యోగం వచ్చింది. నా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వటం బాగుంటుందని చెప్పి డాక్యార్డ్లో చిన్న ఉద్యోగం వచ్చిన జాయిన్ అయిపోయాయి. అయితే అక్కడ అన్ని సెక్షన్లు తిరుగుతూ ట్రాన్స్పోర్ట్లో 20 years పనిచేశాను. దాని మీద నేను సంపాదించిన అనుభవంతో ఈ పొల్యూషన్ ఎలా తగ్గించాలన్నది ఒక ఆలోచన చేసి ఈ కెమికల్ డివైజన్ తయారు చేసి నేవల్ హెవీ ట్రక్స్, బస్సులు, అలాగే 3 వెహికల్స్కి ఇది వేసి దీన్ని నడిపి ఆర్టీఏ వాళ్ళకి ఇచ్చాను. ఆర్టీఏ వాళ్ళు కూడా దీన్ని నడిపి పొల్యూషన్ చెక్ చేసి మోర్ దెన్ 50% తగ్గిందని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఇలాంటి డివైజు ఇప్పుడు మనం పొల్యూషన్ అన్నది అన్ని వెహికల్స్ నుంచి వస్తుంది. రోడ్ ట్రాన్స్పోర్ట్, స్పెషల్గా ఆటోమొబైల్. మన ఇండియాలోనండి ఆటోమొబైల్ పొల్యూషను 50% ఇండియాలో ఉన్న పొల్యూషన్లో ఆటోమొబైల్ పొల్యూషనే ఎక్కువ. అయితే అది సిటీస్, మెట్రో సిటీస్ అని కాదు, ఈరోజు ప్రతి విలేజ్, ప్రతి రోడ్డు మీద కూడా వెహికల్స్ నడుస్తున్నాయి. తర్వాత ఈ పొగ, ఈ గాలి అన్నది ఎన్ని కిలోమీటర్లైనా ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ఆ ఊరు ఈ ఊరు అనేది ఎక్కడ ఏమీ లేదు. ఇది ఇంతవరకు మొట్టమొదట్లో పొల్యూషన్ తగ్గడానికి టర్బో చార్జర్ వేసి కొంత తగ్గించారు. ఆ తర్వాత క్యాటలిస్ట్ కన్వర్టర్ అనేసి మరికొంత తగ్గించారు. ఆ ఇంజన్లో మోడిఫికేషన్లో, ఆయిల్లో, ఫ్యూల్లో అవి ఇవి చేశారు. అది ఎంత చేసినా BS4 వరకు మాత్రమే చేసింది ఇండియా. అలాగే యూరోపియన్ కంట్రీలో కూడా ఆ BS4. అంతకు మించి ఏం చేయలేకపోయారు. ఎందుకంటే ఒక పిస్టన్ లైనర్ తిరగాలంటే కొంత గ్యాప్ ఉండాలి. ఇంకా వాళ్ళ వల్ల అవ్వలేదు, వదిలేశారు. ఆ తర్వాత రీసెంట్గా ఒక 4 years అవుతుంది BS6 అని తెచ్చారు. BS6 ఏంటి, ఈ యాంబియంట్లోకి వెళ్తున్న పొగని అక్కడ
యాడ్ బ్లూ అని యూరియా బేస్డ్ లిక్విడ్, ఆ లిక్విడ్ని స్ప్రే చేయడం మొదలుపెట్టారు. అది చేయటం వల్ల కొంచెం కూలింగ్ ఫోర్సెస్ వస్తాయి, లిక్విడ్ కదా హాట్ గ్యాస్ మీద. తర్వాత యూరియాకి నైట్రేట్స్కి న్యూట్రలైజ్ అవుతాయి. అలాగా కొంత తగ్గింది. అయితే యూరియా ఎంతమంది వాడతారు? 1 లీటర్ ఇండియన్ ఆయిల్ది 60 రూపాయలు. ఇక రోజుకి ఒక లారీ కానీ ఒక బస్సు కానీ ఏదైనా మినిమం 200-300 కిలోమీటర్లు తిరిగితే ఒక 5-6 లీటర్లు అది అవసరం. గవర్నమెంట్ వెహికల్స్ అయితే ఆ 300 పెట్టి కొని పోస్తారు. కానీ ప్రైవేటు కమర్షియల్ వెహికల్స్ సొంత వాళ్ళు ఎందుకు వేస్తారు? 300 వేసి రోజు పెడతారంటే అది కష్టం. ఎవరో రియల్గా సామాజిక బాధ్యత ఉన్నవాళ్ళు, ఇది నా దేశం, నేను ఎంజాయ్ చేస్తున్నాను, నా వల్ల ఇతరులు పాడవకూడదు అన్నవాడైతే ఆ 300 రూపాయలు పెట్టి వేస్తాడు. ఎవరు వేస్తారు? ఎవరు లేరు. ఉన్నా ఎక్కడ వేస్తారు? 1 సారి 2 సార్లు 3 సార్లు వేస్తారు, వెయ్యరండి. ఈరోజు BS6 వెహికల్స్ ఆ లిక్విడ్ పోస్తే అది BS6 లేకపోతే BS4. ఆ BS4 కూడా అది వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, ఆ నామ్స్ ఉండవు. ఎందుకంటే రొటేషన్లో అరుగుదల వస్తుంది, ఆ నామ్స్ కొంచెం తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అది కూడా అంత కరెక్ట్ కాదు. ఇది మనం ఆ ఇంజన్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ నుంచి వచ్చే పొగని దీన్ని కనెక్ట్ చేస్తాం. ఈ లోపలికి వెళ్ళి ఇది కెమికలైజ్ అవుతుంది. ఇందులో వాటరు, కెమికల్స్ అన్నీ ఉంటాయి. కెమికల్స్ చాలా తక్కువ డబ్బులు కూడా 30 రూపాయలు 2000 కిలోమీటర్లకు వస్తుంది. 30 రూపాయలే. ఏసీ ఏ స్పీడ్తో ఇందులో ఎంటర్ అయిందో అదే స్పీడ్తో ఇందులో నుంచి అవుట్ అవుతుంది, లోపల అవుతుంది. అంటే ఇందులో ఏముంటుందంటే అండి, నేను షాంపూ వేస్తాను, తర్వాత ప్రతి సెకండ్కి ఒక 4-5 పవర్ స్ట్రోక్స్ వస్తాయి ఇంజన్లో. ఫ్యూల్ 1 సెకండ్లో 5 సార్లు ఫైర్ అయితే ఆ మొత్తం ఫ్యూల్ని అది బర్న్ అవ్వదు. అన్బర్న్డ్ ఫ్యూల్ ఎగ్జాస్ట్ నుండి అంబియంట్లోకి వస్తుంది. అదే మొనాక్సైడ్. అది చాలా ప్రమాదకరమైన వాయువు. అది కానీ మనం పిలిస్తే మొదటి కాజమ్మ క్యాన్సర్. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా క్యాన్సర్. ఈ మైగ్రేన్, ఇరిటేషన్ అంతా అదే మొదటి రీజన్ అదే. అలాంటిది ఇందులో ఎప్పుడైతే ఇందులో కూలింగ్ ఫోర్సెస్ ఉంటాయి, ఈ కూలింగ్ ఫోర్స్ వల్ల ఇందులో ఆయిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను వేసే ఆయిల్, వాటరు, ఆ ఆయిల్, ఈ షాంపూ, అలాగే సోడియం కార్బోనేట్ పౌడర్ వేస్తాం. అది ఇవన్నీ మిక్స్ అయిపోతే జిడ్డుగా ఉంటుంది. ఇప్పుడు పొగ వస్తుంది, ఈ పొగలో ఉన్న కంటెంట్ ఉంటాయి, పార్టికులేట్ మ్యాటర్స్, కార్బన్, అదర్, అవన్నీ ఇందులో రొటేట్ అయిపోయి ఇందులో కలెక్ట్ అవుతాయి. ఎందుకంటే సోపీ లిక్విడ్ ఇంకెక్కడికి వెళ్తాయి అవన్నీ. ఇప్పుడు కార్బన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, నైట్రేట్ అన్ని బర్న్ అయిపోయినవన్నీ లైట్ వెయిట్, అవన్నీ ఇందులో కలెక్ట్ అయిపోతాయి. అవన్నీ ఇందులో కలెక్ట్ అయిపోయి ఈ కిందన సంపు ఉంటుంది. ఒక 1500 కిలోమీటర్లకు ఒకసారి ఓపెన్ చేస్తే ఒక 3 కేజీలు లిక్విడ్ ముద్ద వస్తుంది. అంటే ఆ 3 కేజీలు మనం పీలుస్తున్నాం, కానీ మనం కలెక్ట్ చేస్తున్నాం. ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు క్యాటలిస్ట్ వెళ్తుంది, BS6 వెళ్తుంది, ఏది ఎవిడెన్స్? ఏదో మీటర్ చెక్ చేస్తే మనకు తెలుస్తాయి. చూసుకుందాం, కనబడుతుంది. ఇంకెక్కడికి వెళ్ళదు కదండి, అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. అది ఆ ముద్ద వస్తుంది. ఆ ముద్దను ఏం చేస్తామంటే మనం కొంచెం డ్రై చేసి రీసైకిల్ చేస్తే బై ప్రోడక్ట్ కూడా వస్తుంది. అయితే ఇప్పుడు అంత క్వాంటిటీ మన దగ్గర లేదు కాబట్టి, బట్ అవన్నీ టెస్ట్లన్నీ చేయించాం. CSIR ల్యాబొరేటరీ, నాగ్పూర్ ల్యాబొరేటరీస్ అన్నీ చేసాం. బట్ ఉంచాను, ఇంకా చెయ్యాలి. అది చేయాలంటే ల్యాక్స్లో ఖర్చు అవుతాయి. ల్యాబొరేటరీ ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి. అంతంత పెట్టడం అంటే అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత మనకి టన్సులు వచ్చేస్తుంది ఇది, అప్పుడు అది చాలా ఉపయోగం ఉంటుంది. వెహికల్స్ ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మీరు డిజైన్ చేశారు కదా. సో ఇది ఇట్లా బాక్స్ లానే ఉంటుందా? మీకు మంచి కోఆపరేషన్, ఎంకరేజ్మెంట్ ఉంటే కనుక దీన్ని ఇంకా స్మార్ట్ లుక్ లో తీసుకురావడానికి చాలా స్మార్ట్ లుక్ వస్తుందమ్మా. ఇప్పుడు మనకి వెహికల్కి ఫ్యూల్ ట్యాంక్స్ ఉన్నాయి, దాన్ని చూడండి డిజైనింగ్గా చక్కగా అన్నీ ఉంటాయి, కానీ మనం ఒక మోడల్గా చేసాం. ఇప్పుడు ఇది అందంగా చేయాలంటే దీనికి డై తయారు చేయాలి. ఆ డై తయారు చేసి అవన్నీ చేయాలంటే బాగా డబ్బులు ఎక్కువ అవుతాయి. చాలా అందంగా వస్తుంది, చాలా ఇంతకన్నా చిన్న సైజులో కూడా. అంటే ఇవన్నీ నొత్తలు ఇచ్చామనుకోండి,
ప్రెస్సింగ్ ఎప్పుడైతే అది హార్డ్నెస్ వస్తుంది, గట్టితనం వస్తుంది. అది అన్నిటికీ ఇది నాట్ ఓన్లీ హెవీ వెహికల్ అమ్మా, ఎక్సెప్ట్ కారు, టూ వీలర్ తప్ప అన్నిటికీ వేయచ్చు. ఇంజన్ కెపాసిటీ బట్టి సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఇది ఆటో సైజ్. మనం ఒక వ్యాన్ ఉందనుకోండి, ఎయిచరు, స్వరాజ్ మాత, వాటికి కొంచెం పెద్దది. ఇంకా టాటా వేసింది దీనికన్నా చిన్న పెద్దది, బస్సు పెద్దది, లారీ పెద్దది. అదే 10 వీల్స్, 14 వీల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి. అన్నిటికీ ఇది వేయచ్చు. కార్ల వినియోగమే ఎక్కువ ఉంది కదా సార్, కార్ల నుంచి కూడా ఎక్కువ పొల్యూషన్ వస్తుంది కదా, ఎందుకు దానికి ఇది సూటబుల్ కాదు? కార్లకు వేయడానికి దానికి ల్యాండ్ గ్రౌండ్ నుంచి హైట్ చాలా తక్కువ ఉంటుంది. మరి ఇది వేయటానికి దానిలో ప్లేస్ లేదు, ఎక్కడా లేదు. ఇప్పుడు నేను నీ కార్లోనేమో డిక్కీలో ప్లేస్ ఇది పెడతానంటే వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడరు, ఎందుకంటే సొంతంగా వాడుకునేవి కదా కార్లన్నీ. అందువల్ల మనం ఉండదు. ఇన్బిల్ట్స్లో ఇది వేసి వస్తాయి. ఇన్ ఫ్యూచర్ గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ ఒక ఆర్డర్ వేస్తే ఇప్పుడు BS6 తప్ప ఇంకే బండి మార్కెట్లోకి రాకూడదు పెట్టరు. ఇప్పుడు అన్ని BS6లో వస్తున్నాయి. ఇప్పుడు కార్లు కూడా ఇది ఇన్బిల్ట్ రావాలంటే వచ్చేస్తాయి, ఖచ్చితంగా వస్తాయమ్మా. ఇప్పుడు ఇది కూడాను, ఇప్పుడు మనం 6 నెలలకు ఒకసారి పొల్యూషన్ చెక్ చేయిస్తున్నాం. రోడ్డు మీద వ్యాన్లు ఉంటాయి PUC, అవి ఎందుకు చేయిస్తున్నాం? మనం ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టింది. పోలీసులు, RTO వాళ్ళు అడుగుతారు, చూపెట్టాలి కాబట్టి తీస్తున్నాం. ఒకవేళ నిజంగా వేరియేషన్ ఉంటే కూడా కొంచెం ఏదో చేయించుకుంటాం, మరి వదిలేము కదా. అది అలాగే ఈ డివైజ్ని కూడాను రూల్ పాస్ అవ్వడం వల్ల ఒక భయంతోనైనా మనం చేస్తారు. ఇప్పుడు దీనికి కూడానమ్మా గవర్నమెంట్ స్పందించాలి. ఒక కమిటీ వేయండి, ఒక 3-4 దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు, టెక్నికల్గా ఇంజనీరింగ్స్ వాళ్ళు వేస్తే ఇది ఎంతవరకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీ ప్రూవ్ నాకు పేటెంట్ ఇచ్చింది గవర్నమెంట్. పేటెంట్ ఎప్పుడైతే ఇచ్చిందో 100% టెక్నాలజీ ప్రూవ్ అయితేనే పేటెంట్ ఇస్తారు తప్ప ఇంకెక్కడ ఇవ్వరు. తర్వాత ఇటువంటి తక్కువ డబ్బులతో ఇంత అద్భుతమైన టెక్నాలజీ, సింపుల్ టెక్నాలజీతో జరిగింది భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో ఉండదు. ఒకవేళ ఉంటే నాకు పేటెంట్ ఇవ్వరు కదా. ఇప్పుడు ఒకరికి పేటెంట్ ఉంటే నాకు పేటెంట్ ఇవ్వరు. పేటెంట్ ఇచ్చారంటే ఈ పేటెంట్ కూడా చాలా క్వశ్చన్స్, ఆన్సర్స్, టెక్నాలజీలు, సర్టిఫికేట్లు చాలా జరిగినాయి. అవన్నీ మనం ప్రూవ్ చేయగలిగాము కాబట్టి మనకి టెక్నాలజీ వచ్చింది. సార్, ఇప్పుడు ఈ డివైస్ తయారు చేయడానికి 25 ఇయర్స్ నుంచి మీరు వర్కౌట్స్ చేస్తూనే ఉన్నారు. ముందు ఫెయిల్ అయిందా? ముందు దీనికోసం, ఈ కాంబినేషన్ కోసం మీరు ఎక్కడైనా టెస్ట్ మోనీస్ కానీ, లేకపోతే మిమ్మల్ని మీరు ఎలా ఒక స్టూడెంట్గా మార్చుకున్నారు? అంటే నేను ఎప్పుడో ఫస్ట్ టైం వేసినప్పుడే సక్సెస్ అయింది. పొల్యూషన్ బోర్డు వాళ్ళు అందరూ నాకు సర్టిఫికేట్లు ఇచ్చారు, ఇది ఎక్సలెంట్ అని. ఆంధ్ర యూనివర్సిటీ అయితే దిస్ ఈజ్ అ కమాండబుల్ జాబ్, ఇప్పుడు పరిస్థితులు ఇంకేమీ లేదు భారతదేశంలో, ఇది వేయవలసిందని ఇచ్చారు. అయితే అది ఫస్ట్ స్టేజ్ అని. ఇప్పుడు ఇది 5th స్టేజ్. నేను 2004లోది 2nd స్టేజ్, ఇప్పుడు 5th స్టేజ్. అయితే అప్పుడు ఇందులో వేసే కెమికల్స్ 600 రూపాయలవి వేయాల్సి వచ్చేది. అలాగా దాన్ని వేరే ఒక తక్కువ రకం కెమికల్ వేయడం, ల్యాబ్కి తీసుకెళ్ళడం, అది బాగుందంటే మరొక మార్పులు, చేర్పులు, ఈరోజు 30 రూపాయలకి వచ్చేసింది. అంటే ఒక కామన్ పర్సన్ ఎవరైనా సరే డబ్బులు పెట్టకుండా మనకి పొల్యూషన్ తగ్గినట్టు అయితేనే వాళ్ళు మన మీద ఇంట్రెస్ట్ చూపెడతారు. అలాగే టెక్నికల్ ప్రాబ్లం ఏమి ఉండకూడదు, జస్ట్ దీన్ని బిగిస్తారు, ఇటు నుంచి పోతుంది. ఇందులో వాటర్ మాత్రం పోయాలని, ఎందుకంటే ఇక్కడ ఇందులోకి 400 సెంటిగ్రేడ్లో ఎంటర్ అవుతుంది. ఆ టెంపరేచర్ 100 దాటిన తర్వాత మనకి బాయిల్ అవుతుంది. ఆ బాయిల్ అవ్వడం వల్ల వాటర్ తగ్గిపోద్ది. ఇందులో టాప్ అప్ ఇక్కడ ఒక ఇండికేటర్ ఇచ్చాను, ఆ ఇండికేటర్ వరకును వాటర్ పోయడమే. అది 100 కిలోమీటర్లోని 200 కిలోమీటర్ ఎంత వేస్తే అంత 50%, 60%. వాస్తవానికి ఇందులో పెద్ద టెక్నాలజీ ఏం లేదు. చూడండి, మన ఇండియన్ రూల్స్లో, మన విలేజెస్లో చూడండి, ఏదో వాళ్ళకున్న దానిలోనే ఈజీ మెథడ్స్లో కనిపెడతారు. అటువంటిది ఇది కూడాను. ఇందులో పెద్ద టెక్నాలజీ ఏమి లేదు. అంత టెక్నాలజీ ఉంటే వాళ్ళు మళ్ళీ రిపేర్ వస్తే చేసుకోలేరు. ఇందులో డ్రైవర్ ఉన్నాడు అన్ఎడ్యుకేటెడ్, క్లీనర్ ఉన్నాడు అన్ఎడ్యుకేటెడ్, ఓ మెకానిక్ ఉన్నాడు, వాడు రోడ్డు మీద చిన్నప్పటి నుంచి పనులు నేర్చుకొని వాడు మెకానిక్ అవుతాడు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ట్రైనింగ్స్ అవి ఈజీగా మెయింటైన్ చేసేలాగా మీ డిజైన్ ఉంది.
అది. ఓకే. ఎంత వెయిట్ ఉంటుంది సార్ ఇది? ఇది అంటే ఇది మోడల్ కాబట్టి లేదు. ఇప్పుడు నేను ఒక బస్సుకు చేసేసాను. చాలా పెద్దదేశాను. ఎందుకంటే విజయవాడ కమిషనర్ గారికి రాశాను. ఆర్టీసీ కమిషనర్. ఆయన ఏం చేశారంటే ఆళ్ళ ఇంజినీర్‌లకి ఇచ్చారు. వాళ్ళు నన్ను పీపీటీ ప్రెజెంటేషన్ ఇమ్మంటే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది. వాళ్ళందరూ అందులో ఉన్నవాళ్ళే కదా! ఓహ్! ఇది 100% అవుతుంది. మీకేం డౌట్ లేదు. పేటెంట్ వచ్చిందంటే టెక్నికల్‌గా ప్రూవ్ అయింది. నీ దగ్గర ఉండవలసినవన్నీ ఉన్నాయి. అయితే గవర్నమెంట్ రూల్ ప్రకారం నీకో బస్సు ఇస్తాం. నీ సొంత డబ్బులతో ఇయ్యన్నారు. ఓకే. ఇచ్చారు. కూడాను. ఆ! ఇచ్చారు. రేపు ఎల్లుండి వేసేస్తాను. అన్నీ తయారు అది 50 కేజీలు ఉంటుంది. అంటే ఆళ్ళు చాలా పెద్దది అడిగారు. ఎక్కువగా ఆ! ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ట్రావెలింగ్ అంటే 300, 400 కిలోమీటర్ రోజుకి నడిస్తే అంతకు సరిపోవాలి. వాళ్ళు మధ్యలో ఆపి నీళ్ళు పోస్తారో పొయ్యరో. పోసినా పొయ్యకపోయినా మాకు పొల్యూషన్ తగ్గిపోవాలి. అంటే మరి కొద్ది సైజు పెంచాం. అయితే ఆర్టీసీ బస్సులకి ప్లేస్ చాలా ఉంటుంది. రోడ్డు హైట్ ఉంటుంది, లెంత్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనం ఎంతైనా వేయొచ్చు. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. దీని అప్పుడు ఆర్టీసీ బస్సుకు 35,000 రూపాయలు అయితే అది ఇది 15 ఏళ్ళు పనిచేస్తుంది. ఒక బస్సు 50 లక్షలు ఉంటుంది. 35,000 ఏముంటుంది? అసలు ఇదేమి 35,000 అనేది పెద్ద అమౌంట్ మాత్రం ఏమీ కాదు. అయితే మళ్ళీ దాని మీద జీఎస్టీలు అవి ఇవి వేస్తే మనకి తెలియదు ఎంత పడుతుందో తెలియదండి. అయితే గవర్నమెంట్ సబ్సిడీ ఎవరికి ఇవ్వాలంటే ఆటోలు, చిన్న చిన్న వ్యాన్లు, చిన్న చిన్న ప్రైవేట్‌గా ఏదో అప్పో సొప్పో చేసుకొని సొంతంగా నడుపుకొని బ్రతుకుతారు. అలాంటి వాళ్ళకి దీని మీద సబ్సిడీ ఇస్తే అందరూ వేసుకుంటారు. వినియోగంలోకి వస్తుంది. వేగంగా వచ్చేస్తుంది. గవర్నమెంట్ ఎంటర్ అయితేనే ఈ వేగంగా మనకి పొల్యూషన్ తగ్గుతుంది నేషన్‌కి. ఎందుకంటే ప్రతి వాడికి దీని గురించి తెలుసు. ఇప్పుడు ఆటోలు కూడాను బేసిక్సే. ఎప్పుడో ఆ సర్వీసింగ్ ఉన్నప్పుడు ఆ కంపెనీ వాడు వేసిందే యాడ్‌లు. నేను ఎంతోమందిని అడిగాను. నువ్వేమన్నా కొనేస్తావా అంటే నేనెందుకు ఏస్తానండి అన్నాడు. యాడ్‌లు ఏంటండి అన్నాడు. ఇంక మరి వాళ్ళకేం అవగాహన లేదు. వాడు బంకెళ్ళి ఒక 5 లీటర్లు కొనుక్కొచ్చి పోస్తాడా? ఏమి పోయడమ్మా. అలా తిరగటమే. అవన్నీ BS4 స్టాండర్డ్‌కి వెళ్తాయి. ఎప్పుడు మినిమం సర్వీస్ ఉంటుంది కదా! వాడు కొత్త బండికి 1 ఇయర్ సర్వీస్ ఇస్తాడు. రెండో, మూడో అంతవరకు మాత్రమే యాడ్‌లు వేస్తారు. లో చేయించుకుంటాం. అంతే. ఆ తర్వాత ఏం వేయరు. ఏముండదు. అది అందులో యాడ్‌లు వేసాడో లేదో వీడికి తెలిస్తే కదా! అంత నాలెడ్జ్ వీళ్ళకి లేదు. ఇదేముంది నీళ్ళు పోసేయమంటే పోసేస్తారు. అది ఒక కాక్ పెట్టాను. అది ఇప్పేసి అది పోసి అంటాం. అది కారగానే కట్టేసి ఆపే అంటాం. ఆపేస్తాడు. అంటే ఈజీ టెక్నాలజీ అన్నమాట. మీకు ఇందాక చెప్పబోయాను. ఇది కూలింగ్ ఎలాగొస్తది టెంపరేచర్ అని అడిగారు. ఇప్పుడు మనకి బస్సు ఏదైనా నడుస్తుంటే ఎదురుగా గాలొస్తాయి. ఇందులో 350 సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఎంటర్ అవుద్ది. ఎప్పుడైతే వాల్యూమ్ పెద్దదో వెంటనే ఓ 150 టెంపరేచర్ తగ్గిపోతది. వేడిని ఇప్పుడు మనం 350, 400 యాంబియంట్‌లోకి వస్తుంది. అంత డిస్టెన్స్ వెళ్తేప్పటికి ఒక 50, 55 టెంపరేచర్ వస్తది. మనం ఏ బస్ అంటే ఒకేసారి అలా తగ్గుతది. అలాగే ఇందులోకి వెళ్తేప్పటికి తగ్గుతది. ఇందులో ఉన్న కెమికలైజేషన్ రొటేట్ అవుతది. ఈ గాలి ఎప్పుడైతే ఈ ట్యాంక్ చుట్టూ తిరుగుతుందో తిరగగానే మొత్తం యూనిట్ అంతా చల్లబడిపోద్ది. యూనిట్ అంతా చల్లబడిపోయి ఇది డిశ్చార్జ్ అయ్యేటప్పటికి బిలో 70 సెంటీగ్రేడ్ వెళ్తది. ఎనీ ఎగ్జాస్ట్ టెంపరేచర్స్ డౌన్ చేస్తే అందులో ఉన్న పొల్యూటెంట్స్ అన్నీ న్యూట్రలైజ్ అయిపోతాయి. ఇందులో కలెక్ట్ అవుతాయి. ఇందులో వేసే యూరియా నైట్రేట్స్ని కలెక్ట్ చేస్తుంది. న్యూట్రలైజ్ అయిపోద్ది. ఇంకేమైనా మిగిలితే కలెక్ట్ అవుద్ది. ఇందులో సోడియం కార్బోనేట్, సల్ఫర్ కంటెంట్ అది మ్యాచ్ చేస్తే న్యూట్రల్ అయిపోతాయి. అది కూడా ఏమైనా మిగిలితే ఇందులో కలెక్ట్ అవుతుంది. కార్బన్ లిక్విడ్, సోపీ లిక్విడ్ ఉంది ఇందులో. వెళ్తే ఆటోమేటిక్గా అవన్నీ స్క్రబ్ అవుతుంటే అంత కలెక్ట్ అయిపోద్ది. ఓన్లీ ఫ్రీ ఎయిర్ మాత్రమే. అంటే 100% ఫ్రీ ఎయిర్ని మనం చేయలేం. 50% వరకు మనం కంట్రోల్ చేస్తాం. ఎప్పుడు వాటర్ వేస్తే అసలు ఏమీ వేయలేదు. 25-30% వస్తుంది, తగ్గుతుంది. ఏమీ వేయకండి. ఈ వాల్యూమ్ లోపటున్న సిస్టమ్ లోపటంతా అంతా ఆయిలే ఉంటుంది. మొత్తం ఆయిలే. దీని లైఫ్ 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్. మెయింటైన్ చేస్తే 15 ఇయర్స్, మెయింటైన్ చేయకపోతే 10 ఇయర్స్. లోపల పాడవద్దు, అవుట్ సైడే పాడవుద్ది. రస్ట్ ఏవైనా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే శుభ్రం చేసి కొద్దిగా పెయింట్ వేసుకుంటే మనకి దీని లైఫ్ టైమ్ ఎక్కువ బాగా వస్తుంది. ఇప్పుడు ఒక వెహికల్ లైఫ్ 15 ఇయర్స్, ఇది వేసుకుంటే 15 ఇయర్స్ వస్తుంది.
ఇప్పుడు మనం BS6 ఉందమ్మా, దానికి పొగ వస్తుంది కదా, ఒక ఆయిల్ బర్న్ అయితే ఏదో ఒక పొగ వస్తుంది. ఎంత తగ్గినా దానికి ఇది పెడితే కూడా వచ్చిన దానిలో 10% తగ్గుతుంది. ఏదైనా ఇది కలెక్ట్ అయిపోతుంది ఇందులో. ఇప్పుడు లిక్విడ్స్లో ఎప్పుడైతే రోట్ అయిందో కార్బన్ ఎక్కడ ఉంటుంది, ఇంకేం ఉండదండి ఇందులో, బాగా కలెక్ట్ అవుద్ది. ఇది నేషన్కి మాత్రం చాలా ఉపయోగం. ఇప్పుడు 15 సంవత్సరాలు అయిపోయినా ఈ లారీలు, వ్యాన్లు, బళ్ళు, ఆటోలు అన్నీ బ్యాన్ చేస్తారు. ఏంటంటే పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్. మీ ఎక్స్పెరిమెంట్ కోసం ఇప్పటి వరకు మీరు ఎంత ఖర్చు పెట్టున్నారు? అంటే చాలా రకాలుగా ఇంకా ఇంకా తగ్గించాలి, ఇంకా వీటి కాంబినేషన్ చేంజ్ చేయాలి, ఇట్లా చేసుకుంటూ వచ్చారు కదా. నేను డబ్బు ఎంత ఖర్చు పెట్టానన్నది తెలియదు కానమ్మా, నా జీవితంలో ఇదే జీవితం అయిపోయి. అంటే ఇల్లు, భార్య, పిల్లలు ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అయిపోయాయి. డబ్బులు ఖర్చు పెట్టకంటే ఏది అవ్వదు. ఇప్పుడు ఏదో ఏమన్నారు 30,000 అయింది. ఇప్పుడు రెడీగా వేసేయడం వేరు, ఎక్స్పెరిమెంట్లు మళ్ళీ పెద్దదైపోయింది మళ్ళీ కట్ చేయడం, వేళ చేయడం, అలాగ ఎక్స్పెరిమెంట్లు వేరు. ఇప్పుడు అదే డై ఉంటే ఒకేసారి అయిపోతుంది. అది చాలా ఈజీగా అవుతుంది. డబ్బులు ఏవో ఖర్చు పెట్టాం, ఆ పాటి ఇబ్బంది లేకుండా ఉన్నంత వరకు ఖర్చు పెట్టాం. పిల్లలు కూడా, నా 3 పిల్లలు డాక్టర్లే, వాళ్ళు కూడా హెల్ప్ఫుల్గా ఉంటారు. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ టైము, వాళ్ళ రిక్వెస్ట్, వీళ్ళ రిక్వెస్ట్, రాత్రి పగలు ఒకటే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఆలోచన మనకంటూ సంకల్పం పెట్టాం కాబట్టి అది నెరవేరేద వరకు మనం దీని గురించి వదలకూడదు. ఈ సినిమాలు చూసాం అనుకోండి, అవే రొటేట్ అవుతాయి. అలా సో విపరీతంగా పెరుగుతున్న పొల్యూషన్ ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక ఎమోషన్ తో దీన్ని తయారు చేశారు అనేది మాకు అర్థమవుతోంది. సో మీ ఆశయం, మీ తపన ఖచ్చితంగా నెరవేరుతుంది. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రభుత్వం దృష్టికి మీరు చేసిన ఈ ప్రయోగం వెళ్తుంది. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా దీన్ని మళ్ళీ ప్రజల్లోనికి, అందుబాటులోనికి తీసుకొచ్చే విధంగా జరగాలని హార్ట్ఫుల్ గా మేము కూడా కోరుకుంటున్నాం సార్. సో ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం ఈ డివైస్ అనేది చాలా ఇంపార్టెంట్. పొల్యూషన్ ఎంతగా పెరుగుతుందంటే, సో ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో మనం చూస్తున్నాం, సెలవులు ఇచ్చేస్తున్నారు, బయటికి మనుషులు రావడానికి, తిరగడానికి కూడా అంత ఇబ్బందికర పరిస్థితుల్లో. సో ఇది ఇప్పుడు మీకు పేటెంట్ రైట్స్ కూడా వచ్చినాయి. ఈ ప్రాజెక్ట్ లో మీరు కూడా పార్ట్ అయి ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగానే ఉందండి. అయితే మేము యాక్చువల్లీ పేటెంట్ వచ్చి 9 మంత్స్ అవుతుంది. ప్రీవియస్గా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారిని కలిసాం మేము. కాకపోతే అప్పుడు ఇంత ప్రాసెస్ నడుస్తూ ఉంది ఇష్యూ అంతా. త్రూ వేరియస్ గవర్నమెంట్ అథారిటీస్, యూనివర్సిటీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వేరియస్ ల్యాబ్ టెస్ట్ అన్నీ అది పాస్ అయ్యి ఫైనల్గా పేటెంట్ వచ్చింది. ఈ వేరియస్ ల్యాబొరేటరీ టెస్ట్ ఇవన్నీ అవ్వడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది, 15 to 20 years. దీని అన్ని వేరియస్ గ్రేడ్స్, లెవెల్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి ఆ ఇన్స్ట్రుమెంట్కి, అవన్నీ క్రాస్ చేసుకుంటూ ఫైనల్ పేటెంట్ రైట్ వచ్చింది. ఇప్పుడు మనకి ఒక సరైన ప్లాట్ఫామ్ దీనికి ఏర్పడితే ఇది మనకి పబ్లిక్లో వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ అయ్యి మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఆయన చేసిన ఈ 20 years ఆఫ్ హార్డ్ వర్క్కి ఒక షేప్ రావాలంటే ఒక రైట్ ప్లాట్ఫామ్ గురించి వీఆర్ వెయిటింగ్ అనమాట. మెయిన్ అదే మా ఇంటెన్షన్. 25-26 గైడ్లైన్స్ రీసెర్చ్లో ఎయిర్ పొల్యూషన్ వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఇన్సిడెన్స్ పెరిగాయి ఇండియాలో అని మనకి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ప్రూవ్ అయింది. ఇండియాలో అది కూడా ఎక్కువైపోతుంది. సో ఇంతవరకు మనం ఎయిర్ పొల్యూషన్లో లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఫ్రమ్ స్మాల్ చైల్డ్, పుట్టిన బిడ్డ నుంచి అడల్ట్ 70 years వరకు క్రానిక్ ఆస్మాటిక్ డిసార్డర్స్ తోటి సఫర్ అవుతున్నారు. అదే రీజన్ ఏమిటో మన అందరికీ తెలుసు, డ్యూ టు క్రానిక్ పొల్యూషన్. అదే కాకుండా ఇంటెస్టైనల్ ట్రాక్ట్, లివర్, గట్ కూడా పొల్యూషన్ పీల్చడం వల్ల, కలుషిత వాటర్ ఇవన్నీ తాగడం వల్ల కూడా లివర్కి ఫ్యాటీ చేంజెస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని ప్రూవ్ అయిందండి. సో మరి ఇలాంటి పొజిషన్లో ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ప్రజెంట్ కండిషన్ మనం తెలుసుకొని ఈ డివైస్ని కొంతవరకైనా ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి, ఒక షేప్లోకి తీసుకురావాలని మేము through your media, if you please convey this to the higher authorities. ఆయన రీసెర్చ్కి ఒక ప్రాపర్ ఛానల్ ఒక షేప్ వస్తుంది. అండ్ మనకి రెసిప్రోకల్గా ఇది కమ్యూనిటీకి కూడా యూజ్ అయ్యే ఒక డివైస్, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయ్యే డివైస్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో.